తెలంగాణలో భారీ ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ కారిడార్లు, రీజనల్ రింగ్ రోడ్, భవిష్యత్ అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్టులకు భూసేకరణ అనేది పెద్ద సవాలుగా మారుతోంది. ఒకవైపు 2013 భూసేకరణ చట్టం ప్రకారం అధిక పరిహారం, మరోవైపు న్యాయ వివాదాలతో ప్రాజెక్టులు ఆలస్యమవుతున్న నేపథ్యంలో సంప్రదాయ భూసేకరణకు ప్రత్యామ్నాయంగా ల్యాండ్ పూలింగ్ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం సమగ్ర చట్టానికి ముసాయిదా సిద్ధం చేస్తున్నట్టు ఓవైపు ప్రచారం కూడా జరుగుతుంది. అసలు ఈ ల్యాండ్ పూలింగ్ అంటే ఏంటి, రైతులకు దానివల్ల ప్రయోజనం ఏమిటి, ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకోవడం కాదు, భూ యజమానులను అభివృద్ధిలో భాగస్వాములను చేయడం, ఇదే ల్యాండ్ పూలింగ్ విధానం. భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు, పారిశ్రామిక కారిడార్ల కోసం భూములు సమీకరించేందుకు ఈ నమూనాను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. సంప్రదాయ భూసేకరణకు బదులుగా కొత్త చట్టాన్ని తీసుకురావాలనే దిశగా కసరత్తు జరుగుతున్నట్టు ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ల్యాండ్ పూలింగ్లో భూ యజమానులు స్వచ్ఛందంగా తమ భూమిని ప్రాజెక్టుకు ఇస్తారు. ప్రభుత్వం ఆ భూమిలో రోడ్లు, డ్రైనేజీ, పార్కులు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి చేసిన తర్వాత నిర్ణయించిన భాగాన్ని అభివృద్ధి చేసిన ప్లాట్ల రూపంలో తిరిగి యజమానులకు అందజేస్తోంది. మౌలిక వసతులు అందుబాటులోకి రావడంతో ఆ భూముల విలువ పెరగడం ఈ విధానం యొక్క ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది. గుజరాత్లో టౌన్ ప్లానింగ్ స్కీమ్, మహారాష్ట్రలో కొన్ని పట్టణాభివృద్ధి ప్రాజెక్టులు, తమిళనాడులో పారిశ్రామిక అభివృద్ధికి అనుసరించిన భూ సమీకరణ విధానాలు తరచూ ఉదాహరణలుగా తెలుసుకోబడుతున్నాయి. అయితే ప్రతి రాష్ట్రంలో అమలు విధానం, పరిహారం, భూమి తిరిగి కేటాయింపు నిబంధనలు భిన్నంగా ఉన్నాయి. వాటి అనుభవాలను అధ్యయనం చేసి తెలంగాణకు అనువైన నమూనాను రూపొందించే దిశగా ఇప్పుడు ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్లోని ఉప్పల్ బగాయత్ ప్రాంతంలో గతంలో అమలైన భూసేకరణ విధానాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. మౌలిక వసతుల అభివృద్ధి తర్వాత అభివృద్ధి చేసిన ప్లాట్లను భూ యజమానులకు కేటాయించిన నమూనా ల్యాండ్ పూలింగ్కు ఉదాహరణగా చెప్పబడుతోంది. అయితే ప్రతి ప్రాజెక్ట్ స్వభావాన్ని బట్టి విధానాలు కూడా మారతాయని అధికారులు చెబుతున్నారు. ల్యాండ్ పూలింగ్ వల్ల భూమి విలువ పెరగడం, అభివృద్ధి చేసిన ప్లాట్లు తిరిగి లభించడం వంటి ప్రయోజనాలకు ఈ విధానానికి అనుకూలంగా ఉన్నవారు ప్రస్తావిస్తున్నారు. మరోవైపు రైతుల హక్కుల పరిరక్షణ, పారదర్శక అమలు, తగిన పరిహారం, జీవనోపాధి భద్రత వంటి అంశాలు స్పష్టంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వం తీసుకురానున్న చట్టంలో ఈ అంశాలు ఎలా ఉంటాయి అన్నది మాత్రం కీలకంగా మారనుంది. అయితే కొత్త భూసేకరణ చట్టం అమల్లోకి వస్తే భారీ ప్రాజెక్టులకు భూముల సమీకరణ వేగవంతం కావచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. అయితే రైతుల అంగీకారం, పరిహారం, పారదర్శక విధానాలపైన స్పష్టత వచ్చిన తర్వాతే ఈ ప్రతిపాదనపై పూర్తి చిత్రం అనేది బయటపడే అవకాశాలున్నాయి. ఇక భూసేకరణ స్థానంలో భూ సమీకరణ, పరిహారం స్థానంలో అభివృద్ధిలో భాగస్వామ్యం, ఇదే ల్యాండ్ పూలింగ్ విధానం లక్ష్యమని తెలుస్తోంది. అయితే ప్రాతిపాదిక చట్టం ఎలా ఉంటుంది, రైతుల ప్రయోజనాలకు ఎలాంటి రక్షణలు కల్పిస్తారు, ప్రాజెక్టుల అభివృద్ధి, భూ యజమానుల హక్కుల మధ్య సమతుల్యత ఎలా సాధిస్తారు అన్నది బిల్లు అధికారికంగా వచ్చిన తర్వాతే స్పష్టత రానుంది.